హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం రెసిపీ చూపించబోతున్నాను. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాల్లో ఈ కొబ్బరి అన్నం ఒకటి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి, అన్నీ ఇంట్లో ఉండే ఐటమ్సే. లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు బాండీలో 3 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. ఈ కొబ్బరి అన్నం నూనెతో కంటే కూడా నెయ్యితో చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. నెయ్యి ఇష్టపడని వాళ్ళు ఇంక నూనెతోనే చేసుకోండి. దీంట్లో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు. ఇవి కొద్దిగా రంగు మారాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా, దీనిలో 2 స్పూన్స్ వేరుశనగ గుళ్ళు, అలాగే కొద్దిగా జీడిపప్పు. జీడిపప్పు ఆప్షనల్ అండి. ఇవి కొద్దిగా ఎర్రగా రావాలి. ఈ పప్పులు రంగు మారాయి కదా, దీనిలో 3 ఎండుమిర్చి, అలాగే 4 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు. పచ్చిమిర్చి కరివేపాకు వేగిపోయాయి కదా, ఇప్పుడు ముందుగానే తురుము పెట్టుకున్న కొబ్బరి వేస్తున్నాను. కొబ్బరి వేసాక మంట సిమ్లోనే ఉండాలి, లేదంటే కొబ్బరి మాడిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరిలో ఉన్న పచ్చివాసన పోతే సరిపోతుంది, అంటే కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అనమాట. సరిపోతుంది, అలా అయితే సరిపోతుంది మనకి. మరీ ఎర్రగా వేగిపోనవసరం లేదు. ఇక్కడ నేను ఫ్రెష్ కొబ్బరి తురుమే తీసుకున్నానండి. మార్కెట్లో ఉండే కొబ్బరి తురుము అంత బాగోదు, ఫ్రెష్ కొబ్బరి తురుము అయితేనే బాగుంటుంది. మార్కెట్లో ఉండే కొబ్బరి తురుము ఏంటంటే అది కొంచెం ఎండు కొబ్బరి టేస్ట్లో వస్తుంది. ఫ్రెష్ కొబ్బరి ఉండేలాగే చూసుకోండి. ఇంకా దొరకదు అనుకున్న వాళ్ళు అది వేస్ట్ చేసుకోండి. మనకి కొబ్బరి అన్నం బాగా కమ్మగా ఉండాలంటే ఫ్రెష్ కొబ్బరి వాడాలి. ఈ కొబ్బరి నేను 1 కప్పు బియ్యానికి 1 కప్పు కొబ్బరి తీసుకున్నాను అనమాట. బియ్యం వండిన తర్వాత డబుల్ క్వాంటిటీ అవుతుంది కాబట్టి 1 కప్పు బియ్యానికి 1 కప్పు కొబ్బరి అయితే సరిపోతుంది. చూసారుగా కలర్ చేంజ్ అయిపోయింది కదా, లైట్గా రెడ్ కలర్లోకి వచ్చింది కదా కొబ్బరి. ఇప్పుడు దీంట్లో మనం ఉడికించిన అన్నం వేసేసుకుందాం. నేను ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనిలో రుచికి సరిపోయేంత ఉప్పు, అలాగే కొద్దిగా మిరియాల పొడి. చూసి వేసుకోండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం, ఎండుమిర్చి కూడా వేసాం. అందులో మిరియాల పొడి వేస్తే ఘాటు ఎక్కువైపోతుంది, చూసి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసే వరకు కలుపుకుందాం. కొబ్బరి వేసిన తర్వాత మొత్తం ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టే చేసుకోండి, లేకపోతే అడుగంటిపోతుంది. అయిపోయింది, ఇంకా దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవడమే. చూసారుగా, ఇదేనండి ఈరోజు రెసిపీ. చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇది శ్రావణ మాసంలో నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడు మీ వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.